subscribe to my channel. And also press this bell icon. ఆశీర్వదిద్దాం, ఆహ్వానిద్దాం. తిరుగులేని మెజార్టీతో ఆహారం లేకపోయినా ఎంతో మంది ఈ ప్రాంగణాన్ని చేరుకున్నారంటే అప్పుడే ఈ పెద్ద మనం అన్నా అంటే రేకు ఫ్యాన్లు ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. ఒక 4 ఫ్యాన్లు స్టేజ్ కనుక తండ్రి గారు మన సంక్షేమమే దానికి అప్పగించిన వ్యక్తి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. వారి యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజల పక్షాన్ని నిలబడిన ఏకైక పార్టీ. జై జగన్, జై జగన్ ఆవిష్కరణ మనోగతం మీద ఒక సంస్కృతి ఆవిష్కరించబోతోంది. రెండవదిగా ప్రభుత్వ నూతన పురపాలక కూరగాయల మార్కెట్ పై గట్టిగా చెప్పండి. అలాగే మరి ఎంపీ అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ మరి మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది
ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి, పొదటూరులో జరుగుతా ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచేది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దట్టు ఎటువంటి పరిస్థితులు అంటే 2 సంవత్సరాలు కోవిడ్ తో మనమందరం ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు. పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని, గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ, ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది. కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం. 2014 ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు? బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంక్ లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఇన్ని హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మనందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. మీ హామీలకు అసలు గ్యారంటీ లేదు. వాగ్దానం అన్నా, హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరూ మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తి